కేసీఆర్ వైఖరి వల్లే రాయలసీమలో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. ముందు చూపు లేనందునే తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడిందని విమర్శించారు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట పరిధిలోనే వ్యవహరిస్తుందన్నారు కేఈ. ₹6 పెట్టి మీరు కొన్నప్పుడు మీరెందుకు కొనలేకపోయినారు? మీకు ఆ ప్రసక్తి రాలేదు సార్, మీకు ఆ యొక్క ధ్యానం లేదు. అందుకోసమే ఈరోజు అక్కడ పంటలు ఎండిపోయే పరిస్థితి, కరెంటు లెక్క ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రోజుకు 2-2 చనిపోతా ఉన్నారు. ఇప్పటి వరకు 150 మంది తెలంగాణలో చనిపోయినారు. దీని జవాబాదారి నువ్వు ఇచ్చుకుంటావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి కేవలం చంద్రబాబుని నీకు మమ్మల్ని కష్టపెట్టాలని చెప్పి చేస్తామని చంద్రబాబు చెప్పేది ఇది వాస్తవం కాదు. మేము చట్టాల ప్రకారమే పోతా ఉన్నాం, యాక్ట్స్ ప్రకారమే పోతా ఉన్నాం. మేము యాక్ట్స్ ప్రకారం పోతున్నాం కాబట్టి శ్రీశైలంలో ఈ జరుగుతున్నటువంటి యొక్క వాతావరణాన్ని మేము కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో కృష్ణా వాటర్ వాళ్ళకి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా